నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపండి, మీకు లొకేషన్ చేరుస్తాము. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, దాంతోపాటు బాడీ కవర్, దాంతోపాటు 1K స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. ఈరోజు మీ ముందుకు హుండై i20 మ్యాగ్నా ప్లస్ డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి. ఈ వెహికల్ యొక్క మోడల్ 2017-18లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో మీకు చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ వ్యూ, బానట్ పైన కానీ బంపర్ పైన కానీ ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. టోటల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ అయితే. మనం చూసుకోవచ్చు అండి, లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకుంటే 60-70% కనిపిస్తుంది అపోలో టైర్. మనం చూసుకోవచ్చు అండి, ఫెండర్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయండి మనకు. మనం చూసుకోవచ్చు సార్, లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. మైనస్ స్క్రాచెస్ అయితే ఈ ఫ్రంట్ డోర్ మీద కనిపిస్తున్నాయండి, మీరు చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నట్టు టోటల్ ఒరిజినల్ డోరే ఉందండి. లెఫ్ట్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టు పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది. మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టు బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. బ్యాక్ పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది. మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే 60-70% కనిపిస్తుందండి. మనం చూసుకోవచ్చు అండి, బంపర్ పైన చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. మనం బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే డిక్కీ పైన కానీ బంపర్ పైన ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. మనం చూసుకోవచ్చు అండి, టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది మనకు. స్టెప్ని కూడా అవైలబుల్ ఉందండి వెహికల్లో. మనం చూసుకోవచ్చు అండి, రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. రైట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది. స్క్రాచెస్ అయితే ఏం లేవండి, స్క్రాచ్లెస్ ఉంది రైట్ సైడ్. మీరు చూడొచ్చు అండి, బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే 60-70% కనిపిస్తుందండి. మనం చూసుకోవచ్చు అండి, బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ డోరే ఉంది. మనం చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది, మీరు చూసుకోవచ్చు సార్. ఇంటీరియర్ చూసుకుందాం సార్. మనం ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి. చాలా అంటే చాలా వెరీ నీట్గా ఉంది వెహికల్. లోపల ఇంటీరియర్ అయితే మీరు చూసుకోవచ్చు అండి, పైన టాప్ కూడా చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డ్ కూడా మనం ఫ్రంట్ డోర్ చూసుకుంటే పీ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి. పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే కనిపిస్తుంది. యాక్సిడెంట్ అయితే కాలేదు, పార్ట్స్ అయితే మారలేదు వెహికల్లో. ఈ వెహికల్లో 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరిగింది సార్. ఒకటి స్టీరింగ్ లో వచ్చింది, ఒకటి డాష్ బోర్డ్ లో వచ్చిందండి, మీరు చూసుకోవచ్చు. ఈ వెహికల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా రావడం జరిగిందండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 64,000గా తిరిగిందండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 64,000గా తిరిగింది. నేను వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. వెహికల్ అయితే స్టార్ట్ అయింది సార్. స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు. ఈ వెహికల్లో స్టీరియో కంట్రోల్స్ కూడా రావడం జరిగిందండి. మనం చూసుకున్నట్టయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇది ఆటోమేటిక్ అయితే కాదు వెహికల్. మనం చూసుకోవచ్చు అండి, మిర్రర్ అడ్జస్టబుల్ కూడా వచ్చింది వెహికల్లో. 4 పవర్ విండోస్ కూడా రావడం జరిగిందండి. వెహికల్ అయితే స్టార్టింగ్ లో ఉందా సార్. మనం చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకుంటే 60-70% కనిపిస్తుందండి టైర్. ఎక్కడ కూడా స్క్రాచ్ అయితే ఏం లేవండి, గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు వెహికల్ అయితే. హెడ్ లైట్ కూడా బాగుంది, బానట్ కూడా ఒరిజినల్ ఉందండి. పార్ట్స్ అయితే ఎక్కడ కూడా ఒక్క పార్ట్ కూడా మారలేదు, టోటల్ ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి వెహికల్లో. వెహికల్ అయితే స్టార్టింగ్ లోనే ఉన్నది సార్. మీరు చూసుకోవచ్చు అప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది. బ్యాటరీ అమ్రాన్ బ్యాటరీ, కొత్త బ్యాటరీ కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టు షో పట్టి కూడా ఒరిజినల్ ఉందండి. ఇంజన్ లో ఆయిల్ లీకేజ్ ఇలాంటివి అయితే ఎలాంటి ఏం లేదండి, వెరీ గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు అండి ఇంజన్. నేను ఒకసారి ఆయిల్ గేజ్ ఓపెన్ చేశాను, చూడండి. ఆయిల్ కూడా చాలా బాగానే ఉంది, ఆయిల్ కూడా మారవలసిన పని లేదు. ఇది డీజిల్ వెహికల్ కాబట్టి కొంచెం నల్లగానే కనిపిస్తుంది సార్ ఆయిల్. బ్యాక్ కంప్రెషర్ కూడా ఏం లేదు సార్, మీరు చూడొచ్చు. వెహికల్ అయితే రన్నింగ్ లోనే ఉంది, బ్యాక్ కంప్రెషర్ లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. వెరీ వెరీ గుడ్ కండిషన్ అని చెప్పవచ్చు సార్ వెహికల్ అయితే.
ఏసీ ఆన్ చేయలేదండి, ఏసీ ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి సార్. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగిందండి, మీరు చూసుకోవచ్చు. ఏసీ కంప్లైంట్ కూడా ఏం లేదు సార్, చిల్లుగానే వస్తుంది ఏసీ అయితే. ఈ వెహికల్లో ఎలాంటి కంప్లైంట్ అయితే ఏం లేవండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. ఏసీ కూడా ఓకే సార్. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో మీరు చూశారు కదా, చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కు. కీస్ కూడా 2 అవైలబుల్ ఉన్నాయండి. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ 4,60,000గా చెప్తున్నారు. ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది, మీరు మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ అయితే కనకధార మోటార్స్ మేడిపల్లిలో అవైలబుల్ ఉంది. రండి సార్, మీరు మా ఆఫీస్కి రండి, విజిట్ చేయండి, వెహికల్ ఒకసారి చూడండి. ఈ వెహికల్ పైన లోన్ కూడా అవైలబుల్ ఉంది, లోన్ కూడా దొరుకుతుంది. డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీకు మరింత సమాచారం కోసం మా నంబర్కు కాల్ చేయగలరు. మా ఛానల్ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్. నమస్తే.